గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము 1వ తరగతి వారి కోసము తెలుగులో మొదటి పాఠము పాడవా. ఏంది పడవ గేమ్ చెప్పుకుందామా? రైట్. పెద్ద పడవా చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవా వాన కురిసినంతనే వదలాలి నా పడవా చిన్న పడవా పెద్ద పడవా చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా కాగితంతో చేసినట్టే ఆగిపోని పడవా వాన కురిసినంతనే వదలాలి నా పడవా చిన్న పడవా పెద్ద పడవా. రైట్ పిల్లలు, ఇదేంది? పాడవా పాడవా. చూడండి ఇక్కడ కూడా పాడవా 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 పడవా వాడ వడ డవా డవా పావడ. చెప్పండి, అందరు లేచి చెప్పండి. ఇప్పుడు చిన్న పడవా పెద్ద పడవా చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేటి నీటైనా నా పడవా కాగితంతో చేసినట్టే ఆగిపోని పడవా వాన కురిసినంతనే వదలాలి నా పడవా చిన్న పడవా పెద్ద పడవా. రైట్, చెప్పండి కొట్టండి. బాగుందా? రైట్, ఓకే అండి. చూడడం ద్వారా కొద్దిగా ఎక్కువసేపు గుర్తుంటుంది, వినడం ద్వారా కొద్దిగా ఎక్కువసేపు గుర్తుంటుంది, రాయడం ద్వారా ఉంటుంది. కానీ పిల్లలకు ఇష్టమైన విధంగా ఆడుతూ పాడుతూ చేస్తే పిల్లలు ఉత్సాహంగా నేర్చుకుంటారు అనేది మాకు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో నేర్పించడం జరిగింది. మేము శిక్షణను తీసుకొని వచ్చినాం. ఆ శిక్షణను ఉపయోగించుకొని పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకు ఏం చేస్తే అర్థమవుతుందో చెప్పాలనుకునేది నా తాపత్రయం. దానికి అనుగుణంగా పిల్లలకు ప్రతిరోజు కూడా ఏదో ఒక పాఠం తీసుకోవడం, గేయం అయితేనేమి, రాత పని అయితేనేమి, చదవడం అయితేనేమి ఆట పాటల ద్వారా నేర్పిస్తూ పిల్లల్లో ఉత్సాహభరితంగా చేయడం జరుగుతుంది. పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారు. మీరు ఒకసారి మా పాఠశాలకు వచ్చి గమనించండి. నేను చెప్పడం కాదు, మీరే గమనిస్తారు. ఈ పిల్లలు ప్రతిరోజు నాకంటే ముందే హాజరై ఉంటారు. పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. వస్తానే గుడ్ మార్నింగ్ చెప్తారు. పిల్లలకు నేను ప్రతిరోజు చాక్లెట్లు ఇస్తాను. చాక్లెట్లతోనే నా ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. టిఫిన్ చేయడం, మాట్లాడడం, వాళ్ళను మంచిగా పేరు పేరున పలకరిస్తూ వాళ్ళతో అవకాశాలు తీసుకుంటూ. పిల్లల యొక్క తల్లిదండ్రులు చూడండి, పెద్దపల్లం గ్రామంలో చాలా బీదవాళ్ళు. తల్లి తండ్రి ఇద్దరు పనికి పోతేనే 4 మెతుకులు వాళ్లకు వస్తాయి. కాబట్టి రోజు గడవడం కూడా కష్టమైనటువంటి పిల్లలున్న ఈ గ్రామంలో పిల్లలకు ఏదైనా చేయాలి అనే ఒకే ఒక తపనతో, నేనేం దానంగా చేయడం లేదు, ప్రభుత్వం నాకు ఉపాధ్యాయ వృత్తి ఉంది, ఆ వృత్తిని ఉపయోగించి పిల్లలకు ఉపయోగపడే విధంగా చేస్తే పిల్లలు ఎందుకు నేర్చుకోరు అనేది నా యొక్క పెద్ద సవాలు. నేను ఈ సవాల్తోనే ప్రజల ముందుకు పోయినాను. ఎందుకంటే గత సంవత్సరం ఒక పిల్లవాడు లేకపోవడం వల్ల ఇక్కడ పోస్ట్ పోతుంది అనే ఉద్దేశం వచ్చినది. ఈ సంవత్సరం అట్లా కాకుండా 5 మంది మాత్రమే అంగన్వాడీలో ఉన్న ప్రైవేట్ పాఠశాల నుంచి 10 మంది పిల్లలను రప్పించి చేర్పించుకున్నాము. వాళ్ళకి చేసి చూపిస్తామన్నాము. దానికి అనుగుణంగా పరిశ్రమిస్తున్నాము. తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే ఇంటి దగ్గర పిల్లలకు కూడా
కనీసం ఒక అర్ధగంట స్కూల్లో ఏం చెప్పినారు అని విచారించుకొని కొద్దిసేపు చదివేయడం రాపియడం చేస్తే పిల్లలు ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల కంటే ముందుగా ఉంటారని ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను చెప్పే షరతులు ఒకటే, ప్రతిరోజు పిల్లవాళ్ళు బడిలో ఉండాలి. పిల్లలు బడికి, పెద్దలు పనికి. ఈ నినాదాన్ని అందరూ పాటిస్తే ఎక్కడైనా కూడా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇది మనకు ప్రభుత్వం ఇచ్చే పాఠ్య పుస్తకంలోనే ఉంది. మొదటగా గేయం రూపంలో చెప్పాలి. గేయంలో పడ వ అనే అక్షరాలను వాళ్ళు గుర్తించేలా చేయాలి. ముందు గుర్తించాలంటే పడవ అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుంది, దాంతో ఎవరు ప్రయాణం చేస్తారు అనేది తెలియపరిచి పడవ యొక్క బొమ్మను కూడా పిల్లలకు పరిచయం చేయించి స్వయంగా పిల్లలు కూడా పడవను చేతిలో పట్టుకొని పేపర్లతో సిద్ధమైనారు. పిల్లలకు ఇందులో చాలా ఉత్సాహం ఉంది. ఎందుకు నాకు తోటి ఉపాధ్యాయులు కూడా సహకారం ఉంది. ఈ పడవ అనే పదం ద్వారా ప అనే అక్షరం సరళ అక్షరము, డ వ అనే అక్షరాలను పరిచయం చేయడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి, ప డ వ చిత్రం వేసినాం. చిత్రం వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా గుర్తుంటుంది. పిల్లవాడు మొదటగా పడవ పదం వెంటనే చదవడు, బొమ్మను చూస్తూ పలుకుతాడు. బొమ్మను చూస్తూ పలకడం ద్వారా అక్షరాలను పరిచయం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం.